నిరుద్యోగులు మళ్ళీ ధర్నాలు చేస్తూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్లో పెట్టిన విధంగా ఉద్యోగాలు రావట్లేదని కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. ఏంటి మరి ఏం చెప్తారు? ఖచ్చితంగా అన్న, నిరుద్యోగులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కాబట్టి మేము ధర్నాలు చేస్తున్నాం. మాకు జాబ్ క్యాలెండర్ ప్రకారం మీ ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలోనే మెన్షన్ చేశారు. ఆ మేనిఫెస్టో ప్రకారం ఇచ్చుకుంటూ రావాలి. ఇస్తారు అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు. అయితే నిరుద్యోగుల నమ్మకాన్ని వాళ్ళు ఒమ్ము చేస్తున్నారు. ఇవ్వలేదు. జూన్ 2 నాడు పక్కాగా నిరుద్యోగులకు సంబంధించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండిద్దని మేము ఎంతో ఆశగా ఎదురు చూసినాం. కానీ అది లేదు. అంటే ఇంకెన్నాళ్ళు ఇలా ఎదురు చూడాలి? మీరు మాటలు చెప్తుంటే ఆ మాటలు కల్లువల్లు మాటలు వింటూ చక్కగా విశ్వసిస్తున్నాం. చేస్తారులే, పక్కా ఇస్తారులే అని చెప్పేసి నమ్ముతూ వస్తున్నాం. కానీ ఇంతవరకు దానికి సంబంధించి ఏం లేదు. ఎప్పుడు ఇస్తారు? మాకు జాబ్ క్యాలెండర్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు నింపాలి. ఇంకా మీరు కానీ చక్కగా ఇలాంటి జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగాలు చక్కగా నింపుకుంటా పోతే ఈ నిరుద్యోగులందరూ మీకు సపోర్ట్గా ఉంటారు కదా. ఉద్యోగం రాను ఏం చేస్తారు? ఏదో ఒక పని చేసుకొని బతుకుతారు. ఎన్నాలని మేము ఇలా కాలయాపన చేసుకుంటూ పోవాలి. ఏ ఆశ లేని వాళ్ళకి జాబ్ క్యాలెండర్ అనేది చక్కగా ఆశ చూపించి ఆయన చెప్పిన కొన్ని మాటలు కూడా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మేము గెలిస్తే నిరుద్యోగుల విషయంలో అన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామని చెప్పారు. ఉద్యోగాలు నింపుతామని చెప్పారు. ఎవరికైతే ఉద్యోగాలు రావో వాళ్ళు ఆల్టర్నేట్ ఒక బిజినెస్ చేసుకోవడము, వాళ్ళకున్న వ్యవసాయం చేసుకోవడము, ఏదో ఒక చేసుకొని చక్కగా బతుకుతారు. ఎన్నాళ్ళు నిరుద్యోగులను రోడ్లెంబడి తిప్పాలి అని చెప్పేసి తీయటి మాటలు చెప్తూ ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నాడు. గెలిచిండు. ఆ రోజు కూడా గెలవడం కొరకు నిరుద్యోగుల సపోర్ట్తోనే గెలిచారు. రకరకాల ప్రధాన పాత్ర మాదే, నిరుద్యోగులదే ప్రధాన పాత్ర. నిరుద్యోగుల సపోర్ట్తోనే గెలిచారు. గెలిచి ఈ రోజు నిరుద్యోగులను గాలికి వదిలేస్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. భావించాలన్నా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. మరి అధికారం వచ్చినాక మీ బతుకులు మారుతాయని చెప్పేసి అంటే చాలా మంది నిరుద్యోగులు అయితే రోడ్ల మీద వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. సో మరి ఇట్లాంటి పరిస్థితి ఒకటి వస్తుందని అనుకున్నారా? ఖచ్చితంగా అనుకోలేదన్న. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చెప్పిన మాటలు, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మనం రకరకాలుగా మోసం చేసింది, పేపర్లు అమ్ముకున్నదాన్ని రకరకాలుగా ఈ కారణాల వల్లనే మనం జనాలందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ విద్యార్థులు మెయిన్ రోల్ ప్లే చేసినట్టే నిరుద్యోగులు. ఎందుకంటే వాట్సాప్ ఫార్వర్డ్లు, రకరకాల యూట్యూబ్ ఫార్వర్డ్లు, రకరకాల వీటి ద్వారా మన టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి వ్యతిరేకత క్రియేట్ చేసి ఈ కాంగ్రెస్ ఏదైనా చేస్తుందేమని చెప్పేసి గెలిపించుకున్నారు. ఆ రోజున మన కాంగ్రెస్కు సంబంధించిన పెద్ద లీడర్ ఎవరైనా రాహుల్ గాంధీ గారు ఇక్కడ వరకు వచ్చారు. ప్రియాంక గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి వాళ్ళు ఇచ్చారు. రకరకాల హామీలు ఇచ్చారు. తెలంగాణను మేము 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నింపుతామన్నారు. సో విత్ ఇన్ ద ఇయర్ మేము 2 lakhs ఉద్యోగాలు నింపుతామని చెప్పి చెప్పారు. అది ఎటు పోయిందో గాలివాటం. మరి వాళ్ళకైనా కనీసం అర్థం కావాలి ఈ ముచ్చట. స్వయాన ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా 59,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన నేను అని చెప్పేసి ఛాలెంజ్ విసురుతా ఉన్నాడు. నిజమేంటారు అనా? ఇగో ఏ రాష్ట్ర ప్రభుత్వం నింపని విధంగా మేము నింపినామని చెప్పిన మాట అది వాళ్ళు అన్నారు, టీవీలో అన్నారు. అది ఎవరు చూస్తారు? రకరకాల ఛానల్స్లో వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతంలో ప్రతి తల్లిదండ్రులు చూస్తారు. అవును నిజమే కావచ్చు అనుకుంటారు. ఎవరికైతే ఉద్యోగం రాదా ఆ కొడుకుకి వాడు చదవక రాలేదు అనుకుంటారు. అది అంతా పగటి భ్రమ. ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పకూడదు. నిరుద్యోగులు ఎంతో ఆవేదనతో ఉన్నారు. వాళ్ళ ఆవేదన పోవాలనంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు నింపాలి. ఇటువంటి అసలు నిరుద్యోగులకు పోరాటాలు చేయాల్సిన అవసరమే ఉందన్న. చక్కగా మీరు కానీ నోటిఫికేషన్ టైం టు టైం ఇస్తూ పోతుంటే మాకేమంత అవసరం? ఇక్కడ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది, ధర్నాలు చేయాల్సిన అవసరం, గొడవలు చేయాల్సిన అవసరం ఉంది. టైం టు టైం మీరు ఇవ్వకపోవడం వల్లనే రకరకాల ధర్నాలు చేయడం, గొడవలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వండి, ఉద్యోగాలు ఇస్తాము, అన్ని పథకాల హామీ నెరవేరుస్తాము. గత ప్రభుత్వం విధ్వంసం చేసిపోయింది, ఇప్పుడు అంతా ఆగమైపోయింది ప్రభుత్వం, నన్ను కోసినా డబ్బులు రావని మాట్లాడుతున్నారు. కొంచెం టైం కావాలి ఉద్యోగాలు ఇవ్వడానికి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి. ఏం చెప్తారు? ఇప్పుడు కోసినా రాదనంటే ఆయన అది శాతగానితనమే అంటారు. స్ట్రైట్ గా మన ముఖ్యమంత్రికి శాతగానితనమే. నేను పెద్దోనా, నా ఇంట్లో నేను పెద్దోనై ఉండి కోసినా రాదంటే నీ అసమర్థతే శాతగానితనాన్ని తెలియజేస్తుంది అన్నట్లే. అది కరెక్ట్ మాటే కాదు. అది అసలు కరెక్ట్ మాటే కాదు. కోసిన అదవదు అనాల్సిన అవసరం లేదు. చక్కగా అన్ని పరిస్థితులను చక్కబెట్టుకుంటూ ఆయన ఆ స్థాయిలో ఉన్నప్పుడు అన్నింటిని సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర అయినటువంటి ఉద్యోగస్తుల్ని నింపుకుంటూ వాళ్ళతో చక్కగా పనిచేపించుకుంటూ రకరకాల వ్యవస్థలు ముందుకు తీసుకెళ్లాల్సిన ఆయన ఆ మాట అనటం అంటే ఆయన అసమర్థతే. అది మీరు ఒక పక్క ప్రజాపాలన అందిస్తామన్నా అంటున్నారు. సో మీరేమో ఏరుకోరి తెచ్చుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయి, మార్పు వస్తుందని కోరుకున్నారు. సో మరి వచ్చిందా మార్పు? అయితే ఏం కనిపించట్లేదు అన్న. ఏం మార్పు లేదు. మాటలు రోజు దాటవేసే మాటలు మాత్రం మాకు అర్థమవుతున్నాయి, వింటున్నాం. ఈ రోజు ఈ మినిస్టర్ మాట్లాడుతుంటే ఇదేదో చక్కగానే ఉంది, వినిపిస్తుంది మంచిగా. ఎంత తీవ్రమైన ఆశతోనే ఎదురు చూసినాం, ఇప్పుడు ఆవేదన చెందుతున్నాం వాళ్ళ మాటలు నమ్మి. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మేము చెప్పకొచ్చేది ఒకటే, నిరుద్యోగుల్ని ఇబ్బంది పెట్టొద్దు. వీలైనంత తొందరగా మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. అది కానీ జరగని పక్షంలో ఖచ్చితంగా మేము జూన్ 18వ తారీఖు రోజున
అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి అన్ని లైబ్రరీసు, ఇందులో అందరినీ గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలు చిన్నలు మరి అలాగే రకరకాల లీడర్స్, ఇందులో పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ మాత్రం వద్దనుకుంటాం. ఎందుకంటే ఇది ఎందుకు వద్దనుకుంటాం అంటే పొలిటికల్గా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే ఏదో ఒక పార్టీ వాళ్ళని క్రెడిట్ తీసుకోవడం జరుగుతుంది. మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి అలాంటి అవకాశం ప్రభుత్వానికి ఏర్పడింది. మేము ఏం పెయిడ్ ఆర్టిస్ట్ కాదు, ఎవరికి సంబంధించిన వాళ్ళం కాదు. మేము కేవలం మా పోరాటం, మా ఉద్యోగాల గురించి మాత్రమే పోరాటం. ఇది ఖచ్చితంగా 18వ తారీఖు రోజు డెడ్ లైన్ అని చెప్పారు. ఆ రోజు ఖచ్చితంగా తాడో పేడో తెలుసుకుంటారు. థ్యాంక్ యూ.